ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్స్తో పాటు ఇంకా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి సంబంధించి. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను నోటిఫికేషన్ గురించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీకోసం రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. సో మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి కదా, లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖకి సంబంధించి మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క గ్రూప్ బి, గ్రూప్ ఏ, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్తో పాటు జూనియర్ ఇంజనీర్స్, డిప్యూటీ రిజిస్టర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఈ విధంగా చాలా రకాల పర్మనెంట్ ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ కాంపిటీషన్ కూడా ఈ జాబ్స్కి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఈ వీడియోలో మీకు జూనియర్ అసిస్టెంట్తో పాటు అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క పోస్టుల గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి ఆ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి వెరీ రీసెంట్లీగానే 27th సెప్టెంబర్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 26th అక్టోబర్ వరకు కూడా మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ జాబ్స్కి మీకు లెవెల్ 3 ప్రకారం శాలరీ వస్తుంది. సో లెవెల్ 3 అంటే మనకి దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్లకి సెలెక్ట్ అయితేనేమో మనకి లెవెల్ 10th ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే దాదాపుగా మీకు స్టార్టింగే 1 lakh పైగా శాలరీ వస్తుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి అయితే మాత్రం 45 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ జూనియర్ అసిస్టెంట్తో పాటు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలు రెండింటికి కూడా సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు, సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనము అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://recruit.iitm.ac.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ విధానంలో ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ డిఏ అండ్ అలాగే హెచ్ఆర్ఏ, గవర్నమెంట్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి మీరు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. మళ్ళీ మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీరు నోటిఫికేషన్లో కూడా క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టుల వారిగా ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి చూసినట్లయితే సో మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 12 వేకెన్సీస్లో జనరల్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీలో 5, ఎస్సీ కేటగిరీలో 1 ఉంది. అయితే ఇక్కడ ఎస్టీ కేటగిరీలో లేదు కదా బ్రో, మరి మేము అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు జనరల్లో వేకెన్సీ ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది వర్తించదనమాట ఎస్టీ వాళ్ళకి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, లేదంటే హ్యుమానిటీస్కి సంబంధించి కానీ, ఇంక్లూడింగ్ కామర్స్కి సంబంధించి కానీ మీరు యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు అట్లీస్ట్ 60% మార్కులతో ఆ యొక్క డిగ్రీ అనేది బ్యాచిలర్స్
డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. మిగతా పోస్టులకి ఏంటి అంటే మనకి నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో వీటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు ఈ వీడియోలో. మనకి మెయిన్ నెక్స్ట్ పోస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ రిజిస్టర్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ రిజిస్టర్ అనేది. ఎందుకంటే ఈ జాబ్స్కి స్టార్టింగే మీకు 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. చక్కగా మీరు ఏసీ ఆఫీసులో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ప్రెషర్ కూడా ఈ జాబ్స్కి అయితే ఉండదన్నమాట. మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్టీకి సంబంధించి కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. పే లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే జస్ట్ మీరు మాస్టర్స్ డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మిగతా పోస్టులు అన్నింటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదన్నమాట. సో మీకు నేను ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసేసేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో మనకి అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఫీజు అనేది ఎంత పే చేయాలంటే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలకు కూడా ఫీజు లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే జూనియర్ అసిస్టెంట్కి అయితే 600 రూపీస్ పే చేయాలి. అసిస్టెంట్ రిజిస్టర్స్కి అయితే మాత్రం 1200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే సపరేట్గా మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మరి యొక్క జాబ్స్కి మిమ్మల్ని సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే 44th పాయింట్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కానీ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు కానీ మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి మీకు డైరెక్ట్గా సో మీకు స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీకు కంపల్సరీగా టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో మిగతా అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు అయితే ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదు అనేది మనకి ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 4 సెక్షన్కి సంబంధించి టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మీకు అదే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ సిలబస్కి సంబంధించి కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కానీ సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఈ సంస్థకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు యాక్సెస్ అనేది ఇచ్చేయచ్చు అనమాట నోటిఫికేషన్కి సంబంధించి. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా చెన్నైలో ఉంటుంది, తర్వాత మనము మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి జాబ్ హైదరాబాద్కి కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోదు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్లో కూడా ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.